పెరగచ్చు అనేటువంటి ఆశ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనకు 10,000 కానీ 20,000 పెట్టడానికి కానీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం 40 లక్షలు ఉన్న ప్లాట్ ఇవాళ 60 లక్షలు అయింది. కాబట్టి వీటన్నిటి గురించి మా సివి గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని చెప్పేసి, మరి వచ్చే రోజుల్లో కూడాను ఒక సమర్థవంతంగా టీంని, నాకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే సరే ఏదో జరుగుతుంది నిరాశలో ఉన్నాను. నేను కూడా మన వాళ్ళకి చెప్పాను, నేను కూడా తప్పుకుంటాను సార్ అని చెప్పాను. కాదు, మన అభిప్రాయం చూద్దాం ముందు, తర్వాత ఏకాభిప్రాయంతో చేద్దాం అన్నట్టుగా వచ్చింది కాబట్టి సివి గారు మరి విషయాలు, టెక్నికల్ విషయాలు అయితే నాకు పెద్దగా అవగాహన లేదు, వయసులో కూడా చాలా మంది కంటే చిన్నోండి నేను. కాబట్టి సివి గారు చెప్పిన ప్రకారంగా మనం చేద్దాం. సార్ని చూసే మేము వచ్చింది కూడా, టీం ఏర్పాటు చేసుకుంది కూడా సార్ని చూసే. మరి సార్ రావట్లేదంటే మరి సార్ కూడాను నేను రిజైన్ చేస్తానంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. 50 మంది లేని పరిస్థితిలో మనం ఏం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సంఘాన్ని మన ప్లాట్ని 2 లక్షలుగా భావించమాకండి, 60 లక్షలుగా భావించండి. ఖచ్చితంగా మనం వచ్చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. వస్తే మనం అందరం కలిసికట్టుగా చేస్తే ఇక్కడ మాట్లాడే వాళ్ళకి అది స్ట్రెంగ్త్ అవుతుంది. దాని పరంగా మన హక్కుల్ని మనం కాపాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.